వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫస్ట్ చూసుకుంటే నథింగ్ ఫోన్ నుంచి అవ్వడం. సో నథింగ్ ఫోన్ 2A కొత్తగా అప్డేట్స్ వచ్చినవి. దీంట్లో చాట్ జీపీటీ ఇంటిగ్రేషన్ వచ్చింది, కెమెరా ఇంప్రూవ్మెంట్స్ అండ్ ఇంకా వేరే వేరే అప్డేట్స్ ద్వారా అయితే బాగానే తీసుకొచ్చారు అన్నమాట. కొత్త అప్డేట్ అయితే ఇంకొంచెం స్మూత్గా ఇంకొంచెం స్టెబిలిటీతో పాటు వస్తుందని అయితే మన వాళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేసారు అన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే గూగుల్ నుంచి అన్నమాట. సో గూగుల్ వాళ్ళది Pixel 8 స్మార్ట్ ఫోన్ ఉంది కదా. సో ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి అయితే గూగుల్ ఐఓలా రిలీజ్ అవుతుంది. ఏదైతే May 14th కండక్ట్ చేస్తారో దాంట్లో రిలీజ్ అవుతుంది అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. తర్వాత నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన చూసుకుంటే మాత్రం ఫస్ట్ ఒక ఈవెంట్ అయితే వస్తుంది అన్నమాట, కాంప్యూటెక్స్ అని. సో కాంప్యూటెక్స్ అయితే మీకు అదే తెచ్చిన చాలా పెద్ద ఈవెంట్ అనమాట. సో ఇక్కడ హార్డ్వేర్ సంబంధించిన గ్రాఫిక్ కార్డు ప్రాసెసర్ సంబంధించిన మన పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా అక్కడ అనౌన్స్మెంట్ కానీ అలా డెమోస్ అని అక్కడ ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో ఇది 4th June నుంచి 7th June దాకా నడుస్తుంది. ఈ 4-5 రోజుల లోపల చాలా కంపెనీస్ వచ్చేసి వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ ఎక్స్పోలో ఎక్స్ప్లెనేషన్ కానీ డెమోస్ కానీ ప్రొవైడ్ అయితే చేస్తాను. దానికి సంబంధించిన అప్డేట్స్ వస్తుంటే వెయిట్ చేయండి. నెక్స్ట్ మంత్ నేను సపరేట్ ఇంకో వీడియో అయితే చేస్తాను. ఏమైనా ఉంటే న్యూస్లో కూడా అప్డేట్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే శ్రీనివాస్ సాగా హెల్బ్లేడ్ 2కి సంబంధించిన సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అయితే అఫీషియల్గా వాళ్ళు రిలీజ్ అయితే చేసిరన్నమాట. సో ఇక్కడ కామన్ పాయింట్స్ అయితే నేను ఒక మాట చెప్తాను. కామన్ పాయింట్ వచ్చేసరికి Windows 10 అండ్ Windows 11 కంపల్సరీ ఉంది. 64-bit 70GB స్టోరేజ్ 16GB ర్యామ్ కంపల్సరీ అయితే దీంట్లో ఉంది. అండ్ సెకండ్ థింగ్ దీని తర్వాత ఇక్కడ వేరియేషన్ వచ్చేసరికి ఏంటంటే గ్రాఫిక్ కార్డ్ కెపాసిటీ డిఫరెంట్ ఉంది. మినిమం 6GB ర్యామ్ ఉంది, 8GB మీడియం ఉంది, 8GB రికమెండెడ్ ఉంది, 12GB అయితే వెరీ హై ఉందన్నమాట. ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ చేంజ్ చేస్తున్నవి. సో ఇక్కడ కొంచెం పర్ఫార్మెన్స్ మీద ఎక్కువ తీసుకుంటుంది. అండ్ ప్రాసెసర్ల కాడికి వచ్చేసరికి అయితేనేమో i5 8th జనరేషను మినిమంకి, మీడియంకి వచ్చేసరికి అయితే i5 9th జనరేషన్, i7 మరి దానికి ఈక్వల్గా Ryzen 5 2600 ఉంది మీడియంకి. మినిమంకి మీడియంకి వచ్చేసరికి అయితేనేమో Ryzen 5 3600 ఉందన్నమాట. సో ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో దీనికి కుదిరితే అయితే సపరేట్ ఇంకో లాంగ్ వీడియో అయితే తీస్తాను. కానీ ప్రస్తుతానికి అయితే SSD అయితే 70GB కంపల్సరీ అవుతుంది. సో హ్యాండిల్ చేయకపోతే కొంచెం రిక్వైర్మెంట్స్ అయితే ఎక్కువ పడ్డాయి గ్రాఫిక్ కార్డుకి సంబంధించినవి. అండ్ నెక్స్ట్ ఇంకో గేమ్ న్యూస్ చూసుకుంటే మాత్రం ఎపిక్ స్టోర్లో క్యాట్ క్వెస్ట్ 2 అనేది ఫ్రీగా అవైలబుల్ ఉందన్నమాట. 1 week దాకా టైం ఉంది. మీరు ఎపిక్ వాళ్ళ అకౌంట్ ఉంటే ఇట్లా ఆ అకౌంట్లో యాడ్ చేసుకుంటే పర్మనెంట్గా మీ అకౌంట్ ఉండిపోతుంది, యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓవరాల్గా మంచి గేమే ఎంజాయ్ చేస్తారన్నమాట అవి. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్ అండ్ గేమ్ న్యూస్ అప్డేట్స్ అవ్వడం మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.